రీసెంట్గా జరిగిన మోడీ గారి యూఎస్ఏ విజిట్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే అతి త్వరలోనే భారత్కు F-35 ఫైటర్ జెట్స్ని అమ్మబోతున్నామని. దీని గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. F-35 ఒక స్టెల్త్ విమానం. దీన్ని ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానంగా అమెరికా చెప్తుంది. మరియు మన భారత్లోని చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా దీని కొనుగోలుని సమర్థిస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే మన భారత్ దగ్గర కూడా అచ్చం F-35 లాంటి ఒక స్టెల్త్ ఫైటర్ ప్రోగ్రామ్ ఇప్పుడు డెవలప్మెంట్లో ఉంది. అదే AMCA ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ నాకు వస్తున్న డౌట్ ఏంటంటే ఇండియా F-35 జెట్స్ని కొనుగోలు చేయడానికి ముందుకెళ్తే మరి AMCA సంగతి ఏంటి? ఎందుకంటే మన దేశానికి స్వదేశీగా ఆయుధాలను తయారు చేసుకునే విషయంలో చాలా బ్యాడ్ హిస్టరీ ఉంది. 1960s కూడా మన వాళ్ళు ఇలాగే మారుత్ అనే ఒక యుద్ధ విమానాన్ని తయారు చేశారు. కానీ తర్వాత దాన్ని డస్ట్బిన్లో పడేసి రష్యా దగ్గర నుంచి మిగ్ విమానాలని కొనుక్కున్నారు. 25 ఏళ్ల క్రితం కూడా అర్జున్ అనే ఒక శక్తివంతమైన స్వదేశీ వార్ ట్యాంక్ని డెవలప్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి T-90 ట్యాంక్స్ని దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ భారత్ సొంతంగా స్టెల్త్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తున్న టైంలో అచ్చం దానికి కాపీ పేస్ట్ లాంటి మరో విమానాన్ని అమెరికా దగ్గర నుంచి కొంటారనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మొత్తం AMCA ప్రాజెక్టే ఎటూ కాకుండా మధ్యలోనే ఆగిపోయే ఛాన్స్ ఉంది. పైగా ఈ F-35 ఏమీ మామూలు జెట్ కాదు. దీనితో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నే ఉంటాయి. అందుకే F-35 AMCA. అసలు ఈ రెండు ఫైటర్ జెట్స్లో ఏది శక్తివంతమైనదో, ముఖ్యంగా మన దేశ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుంటే ఏది ఇండియాకు ఒక బెటర్ ఆప్షన్గా అవుతుందో అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకునేందుకు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ రెండు జెట్స్ని కూడా అన్ని ఆస్పెక్ట్స్లోనూ కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇంజన్. F-35లో అమెరికా ప్రాట్ అండ్ విట్నీ కంపెనీకి చెందిన F-135 అనే సింగిల్ ఇంజన్ని ఉపయోగించింది. ఇది 191 కిలోన్యూటన్ల థ్రస్ట్తో గంటకు 2000 కిలోమీటర్ల స్పీడ్ని ఇస్తుంది. అదే AMCAలో ఇండియా జనరల్ ఎలక్ట్రిక్కి చెందిన F-414 అనే ట్విన్ ఇంజన్స్ని ఉపయోగించబోతుంది. ప్రస్తుతం ఇండియా దగ్గర స్వదేశీ ఇంజన్స్ లేకపోవడంతో వీటి కోసం US మీదే పూర్తిగా డిపెండ్ అవుతుంది. ఈ రెండు ఇంజిన్స్ కూడా ఒక్కొక్కటి 98 కిలోన్యూటన్ల థ్రస్ట్తో రెండూ కలిపి ఓవరాల్గా 196 కిలోన్యూటన్ల థ్రస్ట్ని ఉత్పత్తి చేయగలవు. వీటి సహాయంతో AMCA గంటకు 2700 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని అందుకుంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న F-35 స్పీడ్ కన్నా కూడా ఎక్కువ. అలాగే ఫ్యూచర్లో AMCA Mark IIలో ఈ ఫారెన్ ఇంజన్స్ని కాకుండా మేడ్ ఇన్ ఇండియా ఇంజన్స్తో రీప్లేస్ చేస్తారు. నెక్స్ట్ రేంజ్లో కూడా AMCA F-35ని సర్పాస్ చేస్తుంది. F-35కి ఓవరాల్గా 2800 కిలోమీటర్ల రేంజ్ ఉంటే అందులో 1200 కిలోమీటర్ల కాంబాట్ రేంజ్ ఉంది. అదే AMCAకి 3200 ఓవరాల్ రేంజ్ ఉంటే అందులో 1600 కిలోమీటర్ల కాంబాట్ రేంజ్ ఉంది. చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కువ రేంజ్ ఉన్న ఈ ఫైటర్ జెట్టే ఇండియాకి బెటర్ ఆప్షన్. వెపన్స్. అమెరికన్ F-35లో మొత్తం 4 ఇంటర్నల్ హార్డ్ పాయింట్స్ మరియు 6 ఎక్స్టర్నల్ హార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ మన AMCA జెట్లో కూడా సేమ్ 4 ఇంటర్నల్ హార్డ్ పాయింట్స్ మరియు 6 ఎక్స్టర్నల్ హార్డ్ పాయింట్స్ ఉండబోతున్నాయి. ఇంటర్నల్ హార్డ్ పాయింట్స్ అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ దాని బాడీ లోపల క్యారీ చేసే మిసైల్స్ సంఖ్య. ఇవి బయటకు కనిపించవు. అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ పాయింట్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ దాని వింగ్స్ కింద క్యారీ చేసే మిసైల్స్ అని అర్థం. ఈ ఇంటర్నల్ వెపన్స్ ఆప్షన్ అనేది కేవలం 5th జనరేషన్ విమానాలలో మాత్రమే కనిపించే ఒక స్టెల్త్ ఫీచర్. ఎందుకంటే ఇలా ఆయుధాలని ఎయిర్ క్రాఫ్ట్ బాడీ లోపల స్టోర్ చేసుకోవడం వల్ల శత్రు దేశాల రాడార్లకు ఈ జెట్స్ రావడాన్ని ట్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఎనిమి రెస్పాండ్ అయ్యేలోపు ఇవి చేయాల్సిన డ్యామేజ్ని చేసి తిరిగి వెనక్కి రాగలవు. అదే 5th జనరేషన్ జెట్స్లో ఉండే ఒక మేజర్ అడ్వాంటేజ్. F-35 టోటల్ 8000 కేజీల వెపన్స్ పేలోడ్ని మోస్తుంది. మరోవైపు AMCA 6500 కేజీల పేలోడ్ని మోయగలదు. F-35లో అమెరికన్ మేడ్ మిసైల్స్ ఉంటే AMCAలో అస్త్ర, బ్రహ్మోస్, రుద్రం వంటి స్వదేశీ ఆయుధాలు ఉంటాయి. రెండు జెట్స్ కూడా న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించగలదు. అలాగే ఈ రెండు జెట్స్ కూడా తమ మ్యాక్సిమం కెపాసిటీలో 10 మిసైల్స్ లేదా బాంబ్స్ని క్యారీ చేయగలవు. టెక్నాలజీ. F-35 ఒక సింగిల్ సీట్ సింగిల్ ఇంజన్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్. అదే AMCA ఇండియా ఒక 5.5 జనరేషన్ జెట్గా డెవలప్ చేస్తుంది. ఎందుకంటే F-35ని అమెరికా 2015లో తయారు చేస్తే AMCA 2035లో అందుబాటులోకి రానుంది. సో ఆబ్వియస్లీ రెండు జెట్స్ మధ్య టైం లైన్లో గ్యాప్ ఎక్కువగా ఉండడంతో AMCAలో బెటర్ సెన్సార్, ఏవియానిక్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీని కూడా అనుసంధానిస్తారు.
అలాగే ఏఎంసీఏ మార్క్ 2ని ఒక 6th జనరేషన్ జెట్గా రూపొందిస్తున్నారు. ఏఎంసీఏలో F-35 కన్నా బెటర్ రేడార్, స్టెల్త్ ఫీచర్స్ ఉండడంతో పాటు ఫ్యూచర్లో క్యాట్స్ వారియర్ వంటి ఒక డెడికేటెడ్ వింగ్ వ్యాన్ సిస్టమ్ని కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సర్వీస్ సీలింగ్ F-35కు 50,000 అడుగుల సర్వీస్ సీలింగ్ ఉంటే ఏఎంసీఏకు 65,000 అడుగుల సర్వీస్ సీలింగ్ కెపాసిటీ ఉంది. సర్వీస్ సీలింగ్ అంటే ఒక జెట్ ల్యాండ్ మీద నుంచి ఆకాశంలోకి ఎన్ని వేల అడుగుల ఎత్తుకి చేరుకోగలదని వేసే ఒక కొలమానం. మనకు బోర్డర్లో హిమాలయాస్, మౌంటైన్స్ వంటి ఛాలెంజింగ్ టెరెన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో బెటర్గా పెర్ఫామ్ చేయాలంటే ఇండియాకు ఏఎంసీఏ వంటి ఎక్కువ ఫ్లైట్ సీలింగ్ ఉన్న జెట్సే బాగా యూజ్ అవుతాయి. ఇలా ఏఎంసీఏ జెట్ F-35ని చాలా ఆస్పెక్ట్స్లో అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. మీరు గనక ఏఎంసీఏ గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ టాపిక్ మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో ఉంది. ఆ వీడియోని మీరు ఇక్కడ కనిపిస్తున్న ఐకార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో కూడా చూడండి. అలాగే F-35ని కొనడం ద్వారా భారత్కు వచ్చే మరో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్. ఎందుకంటే ప్రస్తుతం USA ఒక సింగిల్ F-35 జెట్ని మార్కెట్లో $150 మిలియన్ అమ్మితే రానున్న కాలంలో దాన్ని మెయింటైన్ చేయడానికి ఆల్మోస్ట్ $300 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇది F-35 జెట్ ప్రైస్ కన్నా కూడా డబుల్ అమౌంట్. ప్రస్తుతం ప్రపంచంలో మరే ఇతర ఫైటర్ జెట్ని మెయింటైన్ చేయడానికి కూడా ఎంత ఖర్చు అవదు. ఈ F-35 మెయింటెనెన్స్కి చాలా ఎక్స్పెన్సివ్ ఫెసిలిటీస్ కావాలి. ఈ కారణంగానే ప్రస్తుతం USA దగ్గర నుంచి ఈ జెట్స్ కొన్న జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాయి. ఆ రకంగా చూస్తే అమెరికా దగ్గర నుంచి 36 F-35 జెట్స్ని కొనే బడ్జెట్కే ఇండియా ఆల్మోస్ట్ 80 నుంచి 100 ఏఎంసీఏ జెట్స్ని లోకల్గా మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల స్పేర్ పార్ట్స్ కోసం కానీ ఫ్యూచర్లో మెయింటెనెన్స్ కోసం కానీ ఇండియా ఏ ఫారిన్ కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు. పైగా అమెరికా ఏమీ అంత రిలయబుల్ వెపన్ సప్లయర్ కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే బైడెన్ హయాంలో ఇండియా USA దగ్గర నుంచి అపాచీ హెలికాప్టర్స్ని కొనుక్కోవడానికి ఒక డీల్ని కుదుర్చుకుంది. ఇండియా పూర్తి అమౌంట్ని పే చేసినా సరే ఇప్పటి వరకు ఒక్క హెలికాప్టర్ని కూడా USA ఇండియాకి సప్లై చేయలేకపోయింది. సో F-35 విషయంలో కూడా అనుకున్న టైంకే USA వాటిని సప్లై చేస్తుందని ఎటువంటి గ్యారంటీ లేదు. పైగా ఇలా ప్రతి అవసరం కోసం కూడా ఇండియా ఫారెన్ కంట్రీస్ మీదే డిపెండ్ అయితే అప్పుడు ఇండియా యొక్క లోకల్ డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది ఎప్పటికీ ఎదగదు. ఇండియా ఎప్పటికీ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించలేదు. ఒక్కటైతే నిజమే, ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్క్వాడ్రన్స్ సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. అలాగే భారత్కి కూడా ఇప్పుడు 5th జనరేషన్ జెట్స్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే చైనా వంటి శత్రు దేశాల దగ్గర కూడా ఇవి ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఈ టెంపరీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఏఎంసీఏ వంటి అతి కీలకమైన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని పక్కన పెట్టి మరి F-35ని కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇండియా స్వదేశీ ఆప్షన్స్ను చంపేస్తుంది. ఎందుకంటే ఈ పర్చేస్ కోసం ఏఎంసీఏ యొక్క ఫండ్స్ని భారీ మొత్తంలో F-35 కోసం డైవర్ట్ చేస్తారు. అండ్ ఒక్కసారి F-35ని కొన్న తర్వాత మనకు అసలు ఏఎంసీఏ ప్రాజెక్ట్ అవసరమే లేదనిపిస్తుంది. అప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మారుత్ జెట్ లాగే ఒక వేస్టెడ్ ఆపర్చునిటీలా మిగిలిపోతుంది. ఇదే మారుత్ జెట్ విషయంలో కూడా జరిగింది. కావాలంటే ఒక్కసారి చరిత్రని తిరిగి చూడండి. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు F-35 ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు, అలాగని రిజెక్ట్ కూడా చేయలేదు. కానీ ఏఎంసీఏని కాదని F-35 వైపు వెళ్తే మాత్రం మనం ఇప్పటి వరకు చెప్పుకున్న పర్యవసానాలే మ్యాక్సిమం జరిగే అవకాశం ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? భారత్ ఏఎంసీఏ ప్రాజెక్ట్తో ముందుకెళ్లాలా లేక F-35ని ఎంచుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో అసలు ఏఎంసీఏ అంటే ఏంటి, మారుత్ అంటే ఏంటి, అర్జున్ ట్యాంక్ అంటే ఏంటి, తేజాస్ అంటే ఏంటి, ఇలా ప్రతి డిఫెన్స్ టాపిక్ మీద కూడా డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఛానల్లో చెక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.